ఎక్కడికో దూరపు కొండల నునుపన్నట్టుగా నీ సేవకుడు నీ కోసం కష్టపడ్డాడు. నీ సేవకుడు రేయింబగలు నీ ఆత్మ కొరకు ఉపవాసాలు ఉన్నాడు. నీ సేవకుడు రేయనక పగలనక నీ ఇంటిని దర్శించుకున్నాడు. నిన్ను కన్నాడు, కష్టములో నష్టములో ఆత్మీయంగా కన్నాడు. నువ్వు ఇప్పుడు ఎవరో ముక్కు ముఖం తెలనాయన వచ్చి పలానా కాడ ఈ అభిషేకం పెట్టాను, పలానా కాడ ఈ ఆరాధన పెట్టాను. నేను అంటాను, సువార్త సభలని పెట్టు, ఉజ్జీవ సభలని పెట్టు, పరిశుద్ధాత్మ కనిపెట్టే కొడుకులని చెప్పెట్టు. అభిషేకం కోసం కాకుండా దేవుని సువార్త విని పరిశుద్ధాత్మను కనిపెట్టుకొని ఆరాధించే వ్యక్తులు పరిగెడతారు. కానీ అట్టిపండు కోసం, యాపిల్ పండు కోసం, కర్చీపు కోసం, నూనె కోసం ఒక దగ్గర మందిరం ఏర్పాటు చేసుకో. మందిరాలు లేని ఊళ్ళు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎవరు ఉంటారు? వేరే సంఘాల్లో పాపం కష్టపడి కడుపు కట్టుకున్న సేవకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళేగా వాళ్ళకి అడిగిపోయేది. వాళ్ళు ఏమైనా కన్నారా? వాళ్ళు ఏమైనా ఉపవాసాలు ఉన్నారా? వాళ్ళు ఏమైనా బాధపడ్డారా? ఇప్పుడు ఏడు పెడతాడు, ఆ చుట్టుపక్కల ఉన్న సంఘాల్లో నుండేగా వెళ్ళేది. ఇప్పుడు 4 రోజులు పెట్టిన తర్వాత వీళ్ళు అక్కడ అలవాటు అయిపోతారు. పాపం ఈ 30 మందిని తయారు చేసుకున్న సేవకుడు మళ్ళీ రోడ్డు మీద తిరగాల? ఏంటి? మనిషి విశ్వాసం లేని ఒక జంతువైన విశ్వాసం ఉందంట. ఏంటది? ఒక కుక్కకి పేరు ఏంటి? నువ్వు ఒక్కసారి ఒక బొక్క వేస్తే అది ఇంటికాడ నుంచి నువ్వు నొట్టేసిన. కానీ ఈరోజు మనుషులు, నేను చాలా సీరియస్గా చెప్తున్నా, మీకు వాక్యం తెలవదు కాబట్టి వాక్యం తెలుసుకోండి. ఏ అభిషేకమైనా నువ్వు నిలుచున్న జాగలో చేతులెత్తు, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. దేవుడు నీకు ఆత్మ కావాలంటే పరిశుద్ధాత్మనిస్తాడు. నీకు ప్రార్థన ఆత్మ కావాలంటే ప్రార్థనాత్మనిస్తాడు. కానీ ఈరోజు ఇటువంటి వాటికి పరిగెత్తాలని కోరుకో మాకు. దేవుడు నిన్నే ఒక ధూపవేదికగా మార్చాడు. నిన్నే ఒక ధూపవేదికగా మార్చాడు. పరిమళ ద్రవ్యముతో ఆ ధూపవేదిక మీద ఎప్పుడైతే ఆ సాంబ్రాణి అవన్నీ వేస్తాడో అప్పుడు అది ఎలా సువాసన కలిగినటువంటి పొగగా ధూపంగా పైకి. ఈరోజు నువ్వే ఆ ధూపవేదిక. నువ్వు మోకాళ్ళేసి చేతులెత్తి ప్రార్థన చేయి. ఆ ప్రార్థనే పరిమళ సువాసనగా పైకి వెళ్తుంది. దేవుడా దాన్ని అంగీకరిస్తాడు, నీ మీదకి తన ఆత్మను పంపుతాడు. ఇది సత్యం. హోసన్న మినిస్ట్రీలో ఉండవాళ్ళని వేరే మందిరాలకు వెళ్ళమని చూద్దాం. హోసన్న మినిస్ట్రీలో ఏసన్న గారు స్థాపించిన సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళ పక్కన 2 అడుగులు వేస్తే సభ పెట్టమను, వాళ్ళు వెళ్తే అడగండి మీరు. ఎందుకు వెళ్ళరో తెలుసా? వాళ్ళకి సత్యం తెలుసు, వాళ్ళకి వాక్యం తెలుసు, వాళ్ళకి దేవుని గురించి సేవకుని గురించినటువంటి విలువ. కానీ ఈరోజు పాలకొల్లో మీరు చూస్తున్నారుగా గొడవలు. నేను కూడా పెట్టే మెసేజ్ వాళ్ళకి, అవునయ్యా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్లో పిచ్చి కొట్టుడు కొడుతున్నారు పాస్టర్లని. ఆడకపోయి తైలాభిషేకం పండుగలు పెట్టవచ్చుగా, ఆ కొట్టేకాడికి పోయి. పాలకొల్లులో ఒక 500 సంఘాలు ఉన్నాయి అనుకున్నాం, 500 మంది సేవకులు ఉన్నారు. ఎవడు సేవాడు చేసుకుంటున్నాడుగా, నువ్వు పోయి గలిబిలి చేసేది ఎందుకాడా? లేని చోటుకు పోయి పెట్టు అభిషేకం పండుగలని. ఆడైతే ఏం చేస్తారు? అది మనుషుల్ని మాయ చేసి కష్టపడి కనుక్కున్న సేవకుల్ని కన్నీటికి కారణమవుతారు కొంతమంది సేవకులు. తప్పు. సరే, వాక్యం లేదు, వాక్యం చెప్పటం రావట్లేదు, ఉపదేశం మంచిగా లేదు, ఈ సేవకుడి దగ్గర అభిషేకం మంచిగా లేదు. అభిషేకం ఉన్న సంఘాన్ని చూసుకో, ఉపదేశం ఉన్న మంచి ఆహారం పెట్టే సంఘం చూసుకో. వాక్యం లేకుండా, గద్దింపు లేకుండా, పాపాన్ని ఖండించకుండా నిన్ను దువ్వుతూ ఉంటారే, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి పక్కకు పో, తప్పేం కాదు. కానీ ఎవరు పడితే వాళ్ళు అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారని పరిగెడితే నీ ఆత్మీయ తండ్రికి అది దుఃఖాన్ని, మీ పైన నాయకులుగా ఉన్నవారిని సంతోషంగా సేవ చేసేటట్టుగా మీరు ఉండాలి. కానీ ఎబ్రీ పత్రికలు లేదా, వారు దుఃఖముతో సేవ
ఎవరు కారణమవుతున్నారు దుఃఖంతో చేయడానికి? విశ్వాసులే కదా. ఈరోజు ఇప్పుడు ఆ పాలకొల్లో విశ్వాసులు కొంతమంది ఏమంటున్నారు, ఆయన వస్తే మీకేమైంది అంటున్నారు. వాళ్ళ పాస్టర్ గారు ఏమంటున్నాడు, నేనా ముందు నుంచి మీకోసం ప్రార్థన చేసింది ఆయన అని అడిగితే నీకు అసూయ పుట్టింది అని ఆల సేవకుడిని అనే కాడికి అయిపోయారు. ఆ గుండె ఎట్టుంటుంది? ఇక ఎవడికి అసూయ? మీరెక్కడ త్రోవ తప్పిపోతున్నారని భయపడుతున్నారు సేవకులు. ఉన్న చోట యథార్థంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. నీకు ఏర్పాటు చేసిన మందిరంలో నువ్వు ఉండు. నీ పరిధేంటో నీ పరిధిలో ఉండు. అనవసరమైన వాటి కోసం పరిగెత్తి నీ ఆత్మీయతను పాడు చేసుకొని నిన్ను కష్టములో నష్టములోనైనా కన్నా నీ సేవకుని నువ్వు సంతోషపరచగలిగిన నిజమైన క్రైస్తవ విశ్వాసి బిడ్డగా మారాలని నువ్వు ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా.